శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం టెట్ 2026 ఆగస్టు 5వ తారీఖు జరిగిన మధ్యాహ్నం సెషన్లోని ప్రశ్నల్ని కూలంకషంగా చర్చిద్దాం. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మూలమైనది ఏమిటి అనేది ప్రతి ఒక్క ప్రూఫ్ని ఈ వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, ఉపాధ్యాయ మిత్రులారా, మనం ఏం చదువుతున్నాం అనేది ముఖ్యం, ఎలా చదువుతున్నాం అనేది అంతకన్నా ముఖ్యం. కాబట్టి ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు ఈ వీడియోలో చూసి, మొదటిసారి మార్గదేశీ కవితలు ప్రస్తావన చేస్తున్న కవి. మరి ఇక్కడ చూస్తే మనకి పాల్కురికి సోమన, నన్నచోడు, పండితారాధుడు, తిక్కన సోమయాజి అని ఇవ్వడం జరిగింది. దీంట్లో సరైన సమాధానం నన్నచోడు. మనకి మును మార్గదేశమున అని చెప్పి పద్యంలో చెప్పడం జరిగింది నన్నచోడు. అది ద్వారాశాస్త్రి గారి తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకంలో ఇవ్వబడింది. దాని యొక్క ప్రూఫ్ నేను పెడుతున్నాను. తర్వాత ప్రశ్న, సీత గుణంబులు చెవి సోకెననగా చేతి వింటి గుణంబు చెవి సోక దిగిచి పడి రక్కసులు పట్టి వదలనన్నట్లు. మరి ఈ శివధనుర్భంగ వర్ణన గల కావ్యం. మరి శివధనుర్భంగం మరి చూసినట్లయితే సీత గుణంబులు చెవి సోకననగా చూడగానే ఈ పద్యం ఏ పద్యం అని తెలుస్తుంది? ద్విపద. మరి ఇక్కడున్న 4 కావ్యాల్లో ద్విపద రామాయణం, రంగనాథ రామాయణం. ఇది కూడా చక్కగా రామాయణాల గురించి ద్వారాశాస్త్రి పాఠ్యపుస్తకంలో సాహిత్య చరిత్రలో డైరెక్ట్గా ప్రశ్న, దాని ప్రూఫ్ పెడతాను. శ్రీనాథుడి రచనలు చక్కగా మనకి శ్రీనాథుడి రచనల్ని డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఇది కూడా శ్రీనాథుడి గురించి ఇచ్చిన దాంట్లో వివరంగా ఇవ్వడం జరిగింది. శృంగార నైషధం మామిడి సింగన, భీమఖండం బెన్నపూడి అన్నయ్య, కాశీఖండం వీరభద్రారెడ్డి, హరవిలాసం ఆవుచి తిప్పయ్య శెట్టి, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి మనం ద్వారాశాస్త్రి పుస్తకంలో శ్రీనాథుడి కృతుల గురించి ఇచ్చిన ప్రూఫ్ పెడుతున్నాను, చూడండి. ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషా పరశేషభోగి వివిధధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరుండు. ఈ పద్యం రాసిన కవి వీరి గురించి వర్ణించను. మరి 4 ప్రశ్నలు ఇక 4 ఇవ్వటం జరిగింది. పెద్దన రాశాడు ప్రవరుడు. ఇది మనుచరిత్రలోనిది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, నేను ఇట్లాగా మీరు కనుక చూసినట్లయితే ద్వారాశాస్త్రి గారి పాఠ్యపుస్తకంలో ఇదే పద్యాన్ని ఉదాహరించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి మూలమైన పుస్తకాలు చదవటం వల్ల, ఆ మెటీరియల్ స్వీకరించడం వల్ల ఈజీగా ఆ ప్రశ్నల్ని మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ప్రశ్నని ద్వారాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర 106వ పేజీలో ఇవ్వడం జరిగింది. అది ప్రారంభించిన వేద పాఠమునకు ప్రత్యూహ మౌనంచో ఏరా తమ్ముడా నన్ను చూడదే. ఇది పాండగ మహత్యంలో ఎవరన్నారు? మరి పాండగ మహత్యం గురించి కూడా ద్వారాశాస్త్రి పాఠ్యపుస్తకంలో చక్కగా ఇవ్వడం జరిగింది. ఇది గమనించినట్లయితే మనకి నిగమ శర్మ అక్కగారు అన్నారు. ఇదే పద్యాన్ని మనకి పాఠ్యపుస్తకంలో ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. తర్వాత రఘునాథ నాయకుని నలచరిత్ర ఒక ద్విపద కావ్యం. రఘునాథ నాయకుడి గురించి చక్కగా ఇవ్వడం జరిగింది. దాని ప్రూఫ్ పెడుతున్నాను, చూడండి. అనంతుని భోజరాజేయం కృతిభర్త. మనం కనుక చూసినట్లయితే ఇది
అహోబల నరసింహస్వామి చక్కగా మనం మూల గ్రంథాల్లో ఇవ్వడం జరిగింది. దీని ప్రూఫ్ పెడుతున్నా చూడండి. అంటే ఎందుకయ్యా ఇలా చెప్తున్నానంటే, మనం చదివే పుస్తకం ఎలాంటిది, ఎలాంటి పుస్తకాన్ని ఎంచుకోవాలి, మనం చూసే వీడియో ఎలాంటి వీడియోని ఎంచుకోవాలి. అంతే తప్పితే తేలిగ్గా ఉన్నాయి చక్కగా అని చెప్పి ఏదో తేలిగ్గా చెప్పిన అత్వసందులు ఇత్వసందులు అలంకారాలు చూడటం కాదండి. మూలమైన గ్రంథం ఏది, ఆ కఠినమైన ప్రశ్నల్ని గుర్తించే విధానం చెప్పే వీడియో ఏంటి, దాన్ని వైరల్ చేయాలి. అవి చూడాలి, మనం అది తెలుసుకోవాలి. ఓకే అండి. ఈ నాటకాలు మనం చూసినట్లయితే చక్కగా ఇవి కూడా మన తెలుగు సాహిత్య చరిత్ర 664, 665 పేజీల్లో ఇవ్వటం జరిగింది. చిత్రనళీయం ధర్మవరం కృష్ణమాచార్యులు, ప్రతాపరుద్రీయం వేదం వెంకటరాయ శాస్త్రి, గయోపాఖ్యానం చిలకమర్తి, సారంగధర పానుగంటి, ఇది 667 పేజీలో ఇవ్వడం జరిగింది. నేను ప్రూఫ్ పెడుతున్నాను, గమనించండి. ఈ విధంగా మనకి ప్రతి ప్రశ్న కూడా ఇక్కడి నుంచే సాహిత్యానికి సంబంధించిన ఇచ్చిన ప్రశ్నలన్నీ కూడా ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్రలను చూడడం జరిగింది. కాబట్టి మనం ఏ ఫండమెంటల్ పుస్తకాలు చదవాలో గమనించుకోండి. ఎల్లలోకములు ఒక్క ఇల్లై వర్ణభేదములు ఎల్ల కల్లై వేల ఎరుగని ప్రేమ బంధము వేడుకలు కొరియా అని సర్వమానవ సమానత్వాన్ని ఆకాంక్షించింది. మనకి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడూ కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చాటి చెప్పిన కవి. మరి ఇక్కడ చూస్తే మనకి ఇలాంటి పద్యాలు కందుకూరి గారు లేవు, రఘుపతి వెంకటరత్నం గారు లేరు, గురజాడ అప్పారావు గారు, శ్రీరంగం శ్రీనివాసరావు. మనం తేలిగ్గా గమనించినట్లయితే గురజాడ అప్పారావు గారు సరైన సమాధానం. ఇది తెలుగు సాహిత్య చరిత్ర 358 పేజీలో ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న, సైరిక నీవు భారత క్షమాతలాత్మ గౌరవ పవిత్రమూర్తివి సూరమనివి అని హాలికుడిని గురించి కొనియాడింది. మరి హాలికుడి గురించి అనగానే మనకు కర్షక కవి అని బిరుదున్న కవి దువ్వూరి రామిరెడ్డి. కాబట్టి డైరెక్ట్ ప్రశ్న ఇది కూడా ఇదే ఉదాహరణలతో. మరి ఒక కవి గురించి వర్ణించారంటే వేరే వేరే ఉదాహరణలు కూడా ఉండొచ్చు, కానీ ఇదే ఉదాహరణ పాఠ్యపుస్తకంలో ఆ మూల గ్రంథంలోంచి తీసుకున్న 406వ పేజీలో ఉంది, చూడండి. తర్వాత కవితా విశారద బిరుదాంకితులు. మరి కవితా విశారద అని బిరుదు ఉన్న ఆవిడ కవయిత్రి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ, చావలి బంగారమ్మ, కాంచనపల్లి కనకమ్మ, వేములపల్లి సుందరమ్మ. నేను ఎక్కువగా ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ అనుకున్నాను, కానీ అది తప్పు. కాంచనపల్లి కనకమ్మ. ఇది ద్వానాశాస్త్రి గారు కవయిత్రులు అని ఒక ప్రత్యేకమైన సబ్ హెడ్డింగ్తో 737వ పేజీలో ఈ బిట్ ఇవ్వటం జరిగింది. భావకవిన్ మాత్రము కాన్ నేను అహం భావకవినని సగర్వంగా చెప్పుకున్న కవి. మరి ఎవరయ్యా అహంభావ కవినని చెప్పింది? దాశరథి, జరుక్ శాస్త్రి, కాళోజీ, పట్టాభి. ఎవరు? పట్టాభి. కాబట్టి 496వ పేజీలో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎరుపంటే కొందరికి భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం అంటూ విప్లవగేయ సాహిత్యానికి ఊపిరినిచ్చింది ఎవరు? పాణిగ్రాహి, సత్యమూర్తి, చెరబండరాజు, కేవి రమణారెడ్డి. ఇక్కడ చూసినట్లయితే మనకి సుబ్బారావు పాణిగ్రాహి. ఈ ప్రశ్న ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర 335వ పేజీలో డైరెక్ట్గా ఉంది. ఇదే ఉదాహరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం ఏం చదువుతున్నామో చూడండి, సంబంధిత కవుల్లో జతపరచండి. ఇక్కడ మనం చూసినట్లయితే నేత్రధనస్సు కె శివారెడ్డి, జైలు కోకిల కేవి రమణారెడ్డి, అరణ్య నేత్రం జయదీర్ తిరుమలరావు, మండుతున్న తరం
నిఖిలేశ్వర్ దిగంబర కవుల గురించి చెప్పినప్పుడు మండుతున్న తరం నిఖిలేశ్వర్ రాశారని 516వ పేజీలో వివరించడం జరిగింది. తర్వాత ప్రశ్న, సామినేని ముద్దు నరసింహం గారు తన వ్యాస రచన ఈ పేరుతో వ్యవహరించారు. మనం చెప్పుకున్నట్లయితే చక్కగా మనకి వీటిని ఎలా పిలుస్తున్నారో కూడా చెప్పాం. సామినేని ముద్దు నరసింహం గారు వీటిని ప్రమేయం అని పిలవడం జరిగింది. సంగ్రహం అని ఎవరన్నారయ్యా? పరవస్తు వెంకటరంగాచార్యులు. ప్రహసనం అని ఎవరన్నారు? ఉపన్యాసం అని ఎవరన్నారు? కందుకూరి వీరేశలింగం గారు అన్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఆ రచనని ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ముద్దు పెట్టుకోవాలంటే ప్రమేయం తీసుకోవాలి. కాబట్టి ప్రమేయము సామినేని ముద్దు నరసింహం అలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఆంధ్రులు అందమైన వారని, ఆహార ప్రియులని వర్ణించిన ఉద్యోతను గ్రంథం. మరి ఈ గ్రంథం ఎక్కడ ఉంది అని చూసినట్లయితే మనకి తెలుగు భాషా చరిత్ర, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, బద్రిరాజు కృష్ణమూర్తి గారి తెలుగు భాషా చరిత్ర 2వ పేజీలోనే ఉంది. నేను ప్రూఫ్ పెడతాను చూడండి. ఖచ్చితంగా ఇందులో నుంచి ఎప్పుడూ కూడా 4-5 బిట్లు తగ్గకుండా వస్తాయి. ఒక బుక్కే కానీ కష్టమైన పుస్తకం, చాలా వైరల్ విశిష్టమైన పుస్తకం. కాబట్టి మిత్రులారా, ఇది కువలయమాల. డైరెక్ట్ ఒకే ఒక వాక్యం ఇచ్చేసాడు చక్కగా. 2వ పేజీ తెలుగు భాషా చరిత్ర. తర్వాత ప్రశ్న, కౌశిక విదర్భ వస్తాంధ్ర చేదికోచ్చో చెరువిదాండక అని ఆంధ్రుల ప్రస్తావన ఉన్న గ్రంథం. ఈ విధంగా ఇది చూసినట్లయితే మనకి వరాహమిహిరుడు బృహత్ సంహిత ఇది ఎక్కడుంది? తెలుగు భాషా చరిత్ర బద్రిరాజు కృష్ణమూర్తి గారు దాంట్లో 4వ పేజీలో ఇచ్చాడు. 4వ పేజీలో ఇవ్వటం జరిగింది. అంతా ఒకటి తగులుకోవటం అంటే టక్కరు. దీని మూలమైన ఉర్దూ పదం టోకర్. మనం టోకరా వేసామంటాం కదా, అట్లాగా. ఆధునిక తెలుగు భాషలో రీత్యార్థం నిమిత్తం చేరు ప్రత్యయం అంటే రీతితో అనే ప్రత్యయం చేరుతుంది. ఇది కూడా తెలుగు భాష చరిత్రలోనే ఉంది, కావ్య భాషా పరిణామంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి కావ్య భాషా పరిణామంలో మనం కొంచెం పూర్తిగా వెతకాలి. అప్పుడు ఈ విభక్తులు ఎప్పుడెప్పుడు ఎలా మారుతున్నాయో చెప్తుంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యవహారిక భాషావాదాన్ని గురజాడ వారు సమర్థిస్తూ రాసిన వ్యాసం చూసినట్లయితే గ్రామ్య శబ్ద విచారణ. గ్రామ్య శబ్ద విచారణ సరైన సమాధానం. కింది వ్యంజనాలు పదాదిన రావు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే యావ నా లా ఈ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, తెలుగు భాషా చరిత్ర 176వ పేజీలో మనకి కావ్య భాషా పరిణామంలో ఇది ఇచ్చాడు. యా నా లా ఈ 3 అక్షరాలు కూడా పదాదిన రావు, డైరెక్ట్గా ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత చందోదర్పణంలో చూసినట్లయితే లా రా వర్ణంతో కూడిన డకారము కేవల డకారంతో ప్రాస చెల్లుతా. దీన్నే 2కి చెందుతుంది కాబట్టి దీన్ని ఉభయప్రాసము అంటాం. ఇది మనం చూసినట్లయితే చందోదర్పణం. ఈ చందోదర్పణం కావ్యంలో అనంతామాత్యుడి చందోదర్పణంలో ఇవ్వటం జరిగింది. పేజీ నంబర్ 34. కచరతప అను వర్గాలలో చివరి అనునాసిక వర్ణము తప్ప మిగిలిన వర్ణములు తమలో తాము మిత్రులొకట పోలికబడి వర్గయతి సరసయతి సంయుక్తయతి
మరి ఇదంతా ఏమిటి? ఒక వర్గ. కాబట్టి ఇది సరైన సమాధానం వర్గయతి. కాబట్టి ఇక్కడ మనం బిట్లని మల్టిపుల్ చాయిస్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చినా కూడా సరిగ్గా చెప్పచ్చు. దీన్ని చూసినట్లయితే మనం చందోదర్పణం 55వ పేజీలో ఈ యొక్క యతి స్థానాల గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏనుగు మదము చేతను రాజు ప్రతాపం చేతను ప్రకాశించును. ఈ వాక్యంలోని అలంకారం ఉల్లేఖం అంటే దానికే వర్ణించడం. దీపకం సరైన సమాధానం. కాబట్టి ఇది చూసినట్లయితే చంద్రాలోకం జయదేవుడు రచించిన కావ్యంలో అలంకార శాస్త్రంలో మనకు ఉంది 100 అలంకారాలు. ఆ పుస్తకం ఆన్లైన్లో ఉంది, నేను చూసి చెప్పాను. సరే, తర్వాత వాక్యములకు బింబ ప్రతిబింబము ఉండుట ఈ అలంకార లక్షణం. డైరెక్ట్గా బిట్ చంద్రాలోకం చూసినట్లయితే జయదేవుడి యొక్క అలంకారాల్లో ఇది దృష్టాంత అలంకారం. బింబ ప్రతిబింబత్వ దృష్టాంత అని. కాబట్టి దృష్టాంత అలంకారం అని చెప్పచ్చు. సంస్కృత లాక్షణికులు వారి సిద్ధాంత గ్రంథాలు అంటే మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలయ్యా? విశ్వనాథుడు కొంచెం రసాత్మకంగా మాట్లాడతాడు కాబట్టి వాక్యం రసాత్మకం కావ్యం. కొంతకుడు వక్రోక్తి కావ్య జీవితం అని చెప్పాలి. జగన్నాథుడు మనం ఎట్లా ఉంటాడు? కొంచెం రమణీయంగా ఉంటాడు కాబట్టి రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం. భామకుడు శబ్దార్థ సహిత కావ్యం. ఈ విధంగా మనకి రెండవది ఆప్షన్స్లో సరైన సమాధానం. దీనికి చక్కగా ఒక మెటీరియల్ నుంచి నేను అవి మీకు ప్రూఫ్స్ పెట్టడం జరుగుతుంది. కావ్య విమర్శ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చదివినా మర్చిపోతూ ఉంటాం. తరోగా చదువుతూ ఉండాలి. అప్పుడే కావ్య విమర్శలో మంచి మార్కులు పొందగలుగుతాం. ఊహాశక్తి ప్రకటనమే కవిత్వం అన్న పాశ్చాత్య లాక్షణికుడు పిబి షెల్లీ. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే తెలుగు అధ్యాపక విజయం ఈ పుస్తకంలో డైరెక్ట్గా ఈ నిర్వచనాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రూఫ్ ఇందులో పెడుతున్నాను, చూడండి. ప్రతిభను నవోన్మేషశాలి అయిన ప్రజ్ఞ నిర్వచించింది భామకుడు. ఇది బట్టతౌతుడు కూడా చెప్పినట్లుగా ఉంది. కాబట్టి భామకుడు బట్టతౌతుడు ఏది ఇచ్చినా కూడా సరైన సమాధానం ఇక్కడ. ఓకే. రీతి గురించి విద్యానాథు నిర్వచనం. మరి ఇది కూడా డైరెక్ట్గా మీరు గమనించినట్లయితే తెలుగులో సాహిత్య విమర్శ ఆచార్య ఎస్వి రామారావు గారు. ఈ పుస్తకం మీకు ఇప్పుడు దొరకమన్నా దొరకదు, అది ముద్రనే రావట్లేదు. కాబట్టి అంత గొప్ప పుస్తకం ఇది. ఈ పుస్తకం నుంచి కూడా ఎప్పుడు తగ్గకుండా 3 మార్కులు తగ్గకుండా 4 మార్కులు తగ్గకుండా వస్తాయి. ఇంత పుస్తకాలు చెప్తున్నా అంటే చూడండి. ఈ పుస్తకాల యొక్క ఇమేజ్ కూడా మీకు పెడతాను, వాటిని సేకరించండి, చక్కగా చదవండి. ఇప్పటివరకు మనం చూసిన పుస్తకాలు మహా అయితే 8 పుస్తకాలు ఉన్నాయి. అది మిత్రులారా, తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథము మనం చూసినట్లయితే తొలి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద పడుతుంది. విజ్ఞానేశ్వరయం, అనంతుని చందోదర్పణం, ఇందాకే చెప్పుకున్న యతులు ప్రాసల గురించి, ఆంధ్ర భాషా భూషణం. ఇందులో సరైన సమాధానం ఆంధ్ర భాషా భూషణం కేతన. ఇది ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర 256వ పేజీలో ఇవ్వడం జరిగింది. తర్వాత కింది పద్యపాదాలు సరైన వరుస క్రమంలో అమర్చడం. ఇది మనం పాఠ్యపుస్తకంలో ఉన్న పద్యాలు మొత్తాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. 2 రెక్కలు దువ్వి వీపు సవరించి పద్మముల కుంటు తీర్చి. ఇది తీర్పు పాఠంలో వస్తుంది 9వ తరగతిలో. తర్వాత ఊటుకు లక్ష్మీకాంతం గారు రచించిన సరస్వతి సామ్రాజ్య వైభవం అనేది
ఒక ఏకాంకిక. ఇవి పాఠ్యపుస్తకంలో ప్రశ్నలు కాబట్టి మిత్రులారా, వీటికి నేను ప్రూఫ్స్లో ఇంకా చూపించడం లేదు. మీరు పాఠ్యపుస్తకంలో ఖచ్చితంగా చదవాలి. 7 బిట్లు కన్ఫామ్గా 8 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చేవన్నీ కూడా అవి. బహుళ విఖ్యాత యాచక పారిజాత భద్రముల మీ కొసగాత భరతమాత. ఈ పద్యాలు ఎక్కడున్నాయా? 6వ తరగతి మేలుకొలుపు పాఠంలో ఉన్నాయి. తర్వాత నితాంతము అనే పదానికి పర్యాయ పదాలు. నితాంతము మనకి విద్యార్థి కలపతరువులో ఉన్నాయి, విధంగా టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వటం జరిగింది. అధికము, అక్కజము. ఆంధ్ర పెర్ల్బక్ అని రచయితని పిలుస్తారు. మీరు నిజంగా చెప్పాలంటే నేను 4వ తారీఖు ఉపన్యాసకాలు చెప్పాను, ఆ నెక్స్ట్ రోజు 5వ తారీఖు పరీక్షకు వచ్చాను. కాబట్టి ఇదిగోండి వాసిరెడ్డి సీతాదేవి. కాబట్టి మన పాఠ్యపుస్తకాలు ఎంత థరోగా చదివితే అంత మంచిది. ఇక్కడ ఇది 10వ తరగతి నుంచి ఇవ్వటం జరిగింది. జాతీయ సమైక్యత ఇతివృత్తంగా గల పాఠం. ఇది డైరెక్ట్గా మీరు చూసినట్లయితే ఇండెక్స్లోనే ఇస్తున్నాడు ఇతివృత్తం. మనకు కొంచెం ఇక్కడ పాఠాలు చూస్తే అలా అనిపించదు, కానీ నా యాత్ర దేశం మొత్తం తిరుగుతున్నాడు కాబట్టి దేశ సమైక్యత మూల ఇతివృత్తంగానే దీన్ని తీసుకోవడం జరిగింది. యుద్ధ విజేత శాంతి ఆవశ్యకత గురించి తెలియజేస్తుంది. చైతన్యం ప్రజల్లో మార్పు గురించి. నా చదువు ప్రాచీన కాలంలో ఉన్న చదువు గురించి తెలియజేస్తుంది. కాబట్టి మిత్రులారా, మనం ఇతివృత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఊడులు అనగా 9వ తరగతిలోనే పాఠ్యపుస్తకం చివరి ఇవ్వడం జరిగింది. చుక్కలు. జీవనము నానా అర్థాలు. ఇక్కడ మనం చూస్తే జీవనం నానా అంటే అనేక, ఒకటేమో సాధారణ అర్థం ఉండాలి, ఒకటి ప్రత్యేక అర్థం ఉండాలి. కాబట్టి బ్రతుకు, నీరు. ఇది కనుక మనం గమనించినట్లయితే విద్యార్థి కలపతరువు 244వ పేజీలో ఇవ్వడం జరిగింది. తర్వాత పారదము, ఈ పదమునకు ఉత్పత్తి అర్థము. అసలు ఇది ఉత్పత్తి అర్థాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం హిందీ కరెక్ట్గా చేసినట్లయితే చాలా మార్కులు పొందవచ్చు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక దిక్కుని ఒక చపలం కలిగింది అంటున్నాడు. రోగం యొక్క తుదనిచ్చున్నది, ఔషధం ఒకటిచే ఆస్వాదింపబడినది, బంగారము మొదలైన వాటిని కరిగించున్నది. మనకి ఎక్కడ ఎలా ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. పారదము ఉత్పత్తి అర్థం రోగం యొక్క తుదనిచ్చున్నది. విద్యార్థి కలపతరువు 530వ పేజీలో ఈ పదం ఇవ్వడం జరిగింది. నేను ప్రూఫ్ పెడుతున్నాను, చూడండి మిత్రులారా. ఇక తర్వాత బాల వ్యాకరణం, మనకిష్టమైన వ్యాకరణం. బాల వ్యాకరణంలో బాలు అంటే గ్రహణ ధారణ పటుకు బాలహ. మీరందరూ కూడా గ్రహణం ఉంది, ధారణ ఉంది, పటుత్వం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ ప్రశ్న చూడండి. ఏకుమారగా నామాంతంన కెత్వం బగు. నామాంతంన కెత్వం బగు, మరి ఎలా దాన్ని పూరిస్తే నిత్యంగా వస్తుందా, వైకల్పికమా, అన్ని విధమా, బహుళికమా? ఈ ప్రశ్నని ఇప్పటికీ ఒక 5 సార్లు అడుగుంటాడు. బహుళము, ఇది బాల వ్యాకరణంలోని సూత్రం. విష్ణువు, విష్ణుడు అను రూపాలు ఏర్పడడం గల కారణమైన సూత్రం. విష్ణువు జిష్ణుడు అనబడు, జిష్ణుడు అన్నాడు కాబట్టి తీసేయండి. రుకారాంతకత్వములకు ఉవర్ణకంబు బహుళంగా అనగు. రుకారాంతం ఉండాలి, అత్వం ఉండాలి, ఇది కూడా కాదు. ఉకారాంతమగు మహత్తమునకు ఉవర్ణకం బహుళంగా అనగు. అది చూసినట్లయితే మనం బాల వ్యాకరణం ప్రస్తుతం పరిచ్ఛేదం 50వ సూత్రంలో దీన్ని చెప్పడం జరిగింది. కాబట్టి చివరిది మహతీపరమైన డొంగునకు. మహతీ వాచకం అంటే ఏంటయ్యా? స్త్రీలింగం. కాబట్టి విష్ణువు, విష్ణుడు రెండు కూడా పుంలింగాలే. కాబట్టి మనం ఇక్కడ మహతీపరమైన అనే దాని జోలికే వెళ్ళకూడదు. ఉకారాంతమకు మహత్తునకు, మహత్తు పుంలింగం.
వర్ణవర్ణకం బహుళముగా నాకు ఆ సూత్రము అవుతుంది. ఇగ్గులు ప్లస్ ఇగ్గులు ఈ పదాలను కలపడం వల్ల ఏర్పడే రూపం ఇల్లిగ్గులు. ఎందుకంటే ఇది సంధి పరిచ్ఛేదం 42వ సూత్రం. అందతుకు ప్రభుతులు యథాపయోగంగా గ్రాహ్యంబులు అనే సూత్రం ప్రకారం ఇల్లిగ్గులు ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత తుది చివరికి వచ్చేసాం. తుది వర్ణమునకు ముందు వర్ణము. మరి ఏమంటారు తుది వర్ణమునకు ముందు వర్ణం? పూర్వం అలోంతస్య ఉపధ అని అంటారు. బాల వ్యాకరణం సంజ్ఞా పరిచ్ఛేదం 10వ సూత్రంలోనే చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ విధంగా బాల వ్యాకరణంలో ఖచ్చితంగా 5 బిట్లు మీరు ఎట్టలేదన్నా వస్తాయి. ఆ 5 బిట్లే మీకు ఉద్యోగం తెచ్చిపెడుతుంది. బాల వ్యాకరణం మనకి కంఠోపాఠం రావాలి. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి చెప్పగలిగిన సామర్థ్యం ఉండాలి. ఉపోత్తమం దాని ముందాక్షరాన్ని ఉపోత్తమం అంటారు. వర్ణం అంటే అర్ణంగా ఉండేది. ఉత్వం అంటే హ్రస్వమైన ఉకారము. ద్విపద ప్రక్రియ గురించి సత్యాలు గుర్తించండి. మనం పద్యాలు అన్నిటిని నేర్చుకోవాలి. 3 ఇంద్రకణాలు ఒక సూర్యకణం ఉంటుంది, రైట్. అదేవిధంగా మొదటి అక్షరం 3వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. దీనికి 2 పాదాలే నియతం. 2 పాదాలు అంటే ప్రాస నియమం లేదు, ఇది తప్పు. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం లేకపోతే దాన్ని ఏమంటారయ్యా? మంజరి ద్విపద. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా మనం 48 బిట్లలో 48 బిట్లకు కూడా ప్రూఫ్స్ పెట్టడం జరిగింది. మరిన్ని డిఎస్సి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.